జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళు సాధారణమైన జీవితానికి మించి లోతైన ఆలోచనలు చేస్తుంటారు. మరి కొంతమందికి ఆ రాశి యొక్క ప్రభావం, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. మరి కొంతమందికి అదృష్టం ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి చెప్పాలి అంటే మొదటి నుంచి అంటే పుట్టుక నుంచి వాళ్ళ రాశి ప్రకారం ఎక్కువగా వాళ్ళు బాధ్యతను స్వీకరించే మనస్తత్వం ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. అయితే అలాంటి కొంతమంది జీవితాల్లో చాలా సులభంగా వెళ్ళిపోతుంటాయి. కానీ మరి కొంతమంది జీవితాలు చాలా కష్టతరంగా మారుతుంటాయి. అయితే దాంతో మనం ఏం చేయగలం అంటే కొన్ని కొన్ని సార్లు మన రాశి యొక్క ఆహ్, ప్రభావాన్ని మనం మార్చలేం. మరి కొంతమందికి దేవుడు అతీంద్రియమైన శక్తినిస్తాడు. అంటే మనం అనుకోవచ్చు అదేంటి నాకేమైనా భూత వైద్య పిశాచాలకు సంబంధించిన ఏమైనా శక్తులున్నాయా అని. కాదు కాదు. అవి ఏమీ కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుంటుంది. అంటే వాళ్ళకి జరగబోయే చెడు, మంచి గురించి ముందుగానే తెలుస్తుంటుంది. అలాగే ఏదైనా వాళ్ళ కుటుంబాన్ని నడిపించే ఒక శక్తి అనేది వాళ్ళకొస్తుందనమాట. అంటే ఉదాహరణకి మన ఇంట్లో అలాంటి రాశులు కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ రాశులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అంటే వాళ్ళకి ముందుగానే తెలిసి ఆ ప్రమాదాన్ని ఆపే శక్తి కూడా ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి శుభం జరగబోతోంది. లేదంటే ఈ వ్యక్తితో మనం ముందడుగు వేయకూడదు అని దేవుడు వాళ్ళకి సూచనలు ఇస్తాడనమాట. అటువంటి కొన్ని రాసులు ఉన్నాయి. అంటే వాళ్ళు కొద్దిగా ముందుగానే ప్రెడిక్షన్స్ చేయగలరు. అయితే అలా అని వాళ్ళకేదో జాతకం తెలుసు, జరిగే అన్ని విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మార్చేయగలరు అనేది కాదు. వాళ్ళకి దైవశక్తి ఉంటుంది. ఏదో ఒక రూపంలో దైవం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఒక మనస్సాక్షి రూపంలో, కళల రూపంలో ఇలా రకరకాలుగా. అయితే ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రకంగా కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రకాల శక్తులుంటాయి. అయితే పుట్టుకతోనే దైవ శక్తులు కలిగి ఉన్న కొన్ని రాసుల్ని ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ 3 రాసుల వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతమైన దైవశక్తి కలిగి ఉంటుంది. అంటే వీళ్ళు ఏ రకమైన కష్టాల్లో ఉన్నా, ఏ రకమైన అద్భుతాల్లో ఉన్నా దేవుడు వీళ్ళ వెనకాలే ఉంటాడు. అయితే వీళ్ళ లైఫ్‌లో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కానీ ఆ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా వీళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అదే దైవశక్తి మహిమ ఈ రాశి జాతకుల్లో. మరి ఆ రాశి లో ఎవరెవరు ఉన్నారనేది గనక చూస్తే మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తులు. అయితే వీళ్ళు ఏది కూడా తేలికగా తీసుకోరు. చాలా లోతుగా ఆలోచిస్తారు ఏదైనా సరే. కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త కొత్త మనుషుల్ని చూసి వాళ్ళతో మాట్లాడకపోయినప్పటికీ కూడా త్వరగా అర్థం చేసుకోవటం ఇలాంటివన్నీ ఇష్టపడతారు. జ్ఞానం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. అయితే వీళ్ళ గురించి చెప్పాలి, వీళ్ళ ఒక రాశి యొక్క స్వభావం చెప్పాలి అంటే వీళ్ళు పోరాట యోధులు. దేవుడు వీళ్ళకి అంత శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అంటే సాధారణంగా యుద్ధ వీరులు అంటుంటారు మనకి తెలుసా? అంటే అర్థం ఏంటి అంటే ఎవడు పడితే వాడు యుద్ధం చేయలేరు. దానికొక ఆయుధం ఉండాలి. దానికొక మనస్సంకల్పం ఉండాలి. అందుకనే అలాంటి వాళ్ళకి మాత్రమే యుద్ధాన్ని చేసే అవకాశాన్ని దేవుడిస్తాడు. అలాంటి వాళ్ళలో మొదటి రాశి ధనుస్సు రాశి. అంటే వీళ్ళు ఎటువంటి చెడుతో అయినా పోరాడగలరు, గెలవగలరు. వీళ్ళలో ఉన్న గొప్ప దైవశక్తి అదే. అంటే దైవశక్తి అంటే కష్టాలేమీ లేకుండా పక్కకు తీసేసి అలాగా చక్కగా ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించడం మాత్రమే కాదు. కష్టాలు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకొని నిలబడాలనేది కూడా దైవశక్తిలో భాగమే. అయితే ఇక వీళ్ళకి కొండంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు పిండి చేసి ముందుకు వెళ్ళగలరు. అది ధనుసు రాశి వాళ్ళకున్న ఒక అద్భుతమైన క్వాలిటీ. వీడు ఎవ్వరు ఏం చెప్పినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఒప్పించాలనుకోండి ధనుసు రాశి వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య. ఎటువంటి వాళ్ళైనా సరే ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళైతే ఒప్పుకుంటారు వాళ్ళు చెప్పిన మాట. అది వాళ్ళలో ఉన్న బలం. అయితే భవిష్యత్తు గురించి చాలా స్పష్టమైన భావాలు ఉంటాయి వీళ్ళకి. ఏది కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేయరు. చాలా వేగంగా పనులు చేసే స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి ఎన్నో విషయాలను మనం ధనుసు రాశి వాళ్ళలో చూడొచ్చు అనమాట. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావం కలిగి ఉంటారు. అయితే వీళ్ళల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వృశ్చిక రాశి వారికి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క లగ్నాధిపతి గనుక చూసినట్టయితే మన
వృశ్చిక రాశికి రాశ్యాధిపతి గురువు, గురు భగవానుడు. గురు భగవానుడు అంటే బృహస్పతి. గురు భగవానుడు ఎవరికైతే అండగా ఉంటాడో వాళ్ళకి దైవానుగ్రహం కలిగి ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే వీరి లోతైన ఆలోచనలు, నిశ్శబ్దంగా ఉండే అలవాటు, గమనించే శక్తి వీళ్ళని జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు సైలెంట్ కిల్లర్స్. అంటే ఇది చెడు పరంగా కాదు, మంచి పరంగా. ఎందుకో చెప్తా వినండి. వృశ్చిక రాశి వారు ఏదైనా ఒకటి అనుకున్నారు, వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, దాని మీద చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. అంతేకాకుండా జీవితంలో కనిపించిన అంశాలపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. జీవనం, మరణం, ఆత్మ, పునర్జన్మ వీళ్ళపైన ఎక్కువగా వాళ్ళు పట్టు సాధించి వాళ్ళు దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటారు. అంటే ఏదో ఆవేశపడిపోయి బీపీ పెంచేసుకుని ఓ అటు ఇటు చేయకుండా వాళ్ళు తత్వాన్ని గ్రహిస్తారు. ఓహో, ఇది ఇది అసలైన విషయం, ఇది అసలు కాని విషయం, మనం ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. వీళ్ళకి దైవశక్తి ఎప్పుడు ఉంటుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళు అవతల వాళ్ళ స్వభావాన్ని గుర్తించి ఇట్టే వాళ్ళ ఒక మనసుని, అక్కడున్న పరిస్థితిని మారుస్తుంటారు. అంటే లౌక్యం తెలిసిన వ్యక్తులు అని చెప్పొచ్చు అనమాట. లౌక్యం, దైవత్వం రెండు కలిస్తేనే వృశ్చిక రాశి వారు వీళ్ళకి చాలా అద్భుతమైన యోగం ఉంటుంది. వీళ్ళు ఇన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి మంచి చేసుకుంటున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకి ఇంకా వెళ్తారు అంటే వీళ్ళకి దైవశక్తి ఎక్కువగా ఉండటం వల్లే. వృశ్చిక రాశి వారు అవతల వాళ్ళు బాధల్లో ఉన్నా కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఒక బాధను తీర్చడానికి కూడా ప్రయత్నిస్తారు. చాలా మంది అంటుంటారు కూడా వృశ్చిక రాశి వారు, నీకే కష్టాలు ఉన్నాయిరా, నువ్వేంట్రా పక్క వాళ్ళని కష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నావు అని. అది వాళ్ళ తత్వం, మార్చలేం మనం. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి. అయితే ఈ లోతైన అవగాహన వల్ల వాళ్ళకి, అంటే ఇదంతా దేని వల్ల వస్తుందంటే దైవానుగ్రహం వల్లే. దైవశక్తులు ఉంటాయి వీళ్ళకి. అందుకనే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట వృశ్చిక రాశి వారికి. అయితే కష్టాలు మరి వీరికి వృశ్చిక రాశి వారికి ఉంటాయా అంటే, కష్టాలున్నా నిలదొక్కునే దైవశక్తిని భగవంతుడు ఇస్తాడు. అదే వృశ్చిక రాశి వారికి ఉన్న ఒక గొప్ప ఈ విషయం అనమాట. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు చాలా సున్నితమైన మనస్కులం కలిగిన వాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా కళలు కనే ఇది ఉంటుంది. ఆ కళలను సాకారం చేసుకోవడం కోసం వీళ్ళు దైవ మార్గాన్ని ఎన్నుకుంటారు. తద్వారా వీళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది. ఎవరి మనసులో ఏముందో మాటల కన్నా ముందే వీళ్ళు గ్రహిస్తారు. అది వాళ్ళకి సహజంగా వచ్చిన నేచర్. ఈ 3 రాశుల వాళ్ళకి కూడా అదొక గొప్ప అద్భుతం అనే చెప్పాలి. అయితే వీళ్ళు సాధారణంగా ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఆ సమయంలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. నేను చేసిన తప్పది, నేను చేసిన ఒప్పిది, నేను చేసిన మంచిది, నేను తృప్తిగా ఉన్నాను, నేను చేయాల్సింది ఇది అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికమైన విషయంలో వీళ్ళు తొందరగా లీనమైపోతుంటారు. తద్వారా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు రావు. మీనరాశి వాళ్ళకి అసలు ఏవో చిన్న చిన్న లోపాలు తప్ప, చిన్న చిన్న జలుబు, దగ్గు, తుమ్ము లాంటివి తప్ప అస్సలు ఏది కూడా రాదు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏ రోగము రాదు. చాలా నెమ్మదిగా ఉంటారనమాట. అందుకనే మీనరాశి వాళ్ళు లేట్గా అయినా లేటెస్ట్గా వస్తారంటారు చూసారా, అటువంటి మనసున్న వాళ్ళు అనమాట. అయితే ఇక మీనరాశి వాళ్ళకి కూడా దైవానుగ్రహం ఎక్కువ. వీళ్ళకి కష్టాలు తొందరగా రావు, వచ్చినా నిలదొక్కుంటారు. చాలా కష్టపడతారు అనమాట. అయితే వీళ్ళు కష్టపడుతూ దైవాన్ని నమ్ముకుంటారు. సాధారణంగా అదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి దైవానుగ్రహం ఎక్కువ ఉంటుంది అనుకుంటూ ఉంటాం మనం. కానీ వాళ్ళకి అదృష్టం అనేది కేవలం కొంత శాతం మట్టుకే వాళ్ళకి యోగిస్తుంటుంది. కానీ కష్టాన్ని నమ్ముకుని దైవానుగ్రహం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ 3 రాశుల వాళ్ళే. అందుకని వీళ్ళకి అత్యద్భుతమైన యోగం కలిసి వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.